హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే మనకి 2 రోజుల్లో చల్లంగా అమావాస్యత రాబోతుందండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున ఒక్క దీపం పెడితే చాలండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఒకవేళ ఆరోగ్యం బాలేని వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, మంచం పైన ఉన్న వారిని సైతం తిరిగి లేచి తిరిగేలా చేసే ఒకే ఒక దీపం అండి. అంత విశేషం ఈ దీపానికైతే ఉంది. అయితే ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టాలి, ఒకవేళ ఈరోజు ఈ దీపం పెట్టడానికి కుదరన్న వాళ్ళు మళ్ళా ఏ రోజు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి. అలాగే ఈరోజు నీటిలో ఈ ఒక్క పదార్థం వేస్తే చాలండి, మనం కోరుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అండి. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు 3 పనులు అయితే చేయాలండి. అవి కూడా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఈ విషయాలన్నింటి కోసం కూడా తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి అమావాస్యకి కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తామండి. అయితే ఈ చొల్లంగా అమావాస్య రోజున మాత్రం ఒక దేవుడిని అయితే పూజించాలి. ఆ దేవుడు ఎవరు, మనం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చల్లంగా అమావాస్య అనేది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చల్లంగా అమావాస్య అని అంటారండి. దీన్నే మోని అమావాస్య అని కూడా అంటారు. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి 29వ తేదీన బుధవారం వస్తుందండి. ఇంకా అమావాస్య తిథి అనేది జనవరి 28వ తేదీన రాత్రి 7:30 నుండి స్టార్ట్ అవుతుంది అండి. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే 29వ తేదీన సాయంత్రం 6:51 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. విష్ణుమూర్తి జన్మనక్షత్రమైనటువంటి ఈ శ్రవణ నక్షత్రం కూడా ఈరోజు కలిసి వస్తుంది. అయితే దాని టైమింగ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అయితే అమావాస్యకి చొల్లంగా అమావాస్య అని పేరు ఎలా వచ్చిందంటే, చొల్లంగా అనేది ఒక ఊరండి, ఒక గ్రామం. ఇదైతే మనకి కాకినాడ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ రోజున గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యభాగం ఇక్కడ సముద్రంలో కలుస్తదండి. అందుకని ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయి అండి. సముద్ర స్నానం కదన్నవారు కనీసం నదీ స్నానం చేసిన ఉత్తమమైతే ఏడాది కుంభమేళా సందర్భంగా ఇక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యమని మన పండితులైతే చెబుతున్నారు. అందుకని ఈ అమావాస్యని చొల్లంగా అమావాస్య అని అంటారండి. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. అది ఏంటంటే విష్ణుమూర్తి ఈరోజు శ్రీ వైద్యవీర రాఘవస్వామి వారిగా అవతరించారండి. మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు అవతరించారండి. అయితే ఈ స్వామివారి కోసం చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ స్వామివారి టెంపుల్స్ అనేవి మనకి ఎక్కువగా అయితే లేవండి. 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, స్వామివారు ఎవరు, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనకి రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి మనకి కాని, మన ఇంటికి కాని దిష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి, నరఘోష నరపీడ అన్నీ కూడా పటాపంచలు అయిపోవాలి అని అంటే మన ఇంటి ముందు రాక్షస బొమ్మలు లాంటివి కాకుండా ఇలా వట్టివేర్లా వినాయకుడిని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నరాలు చూపికి నల్లరాయి అయినా సరే పగులుతుందని అంటారండి. అందుకని అలాంటి చెడు దృష్టి అది మనపైనగాని, మన ఇంటిపైనగాని పడకుండా ఉండాలంటే తప్పకుండా మన ఇంటి ముందుగాని, లేదంటే మనం ఇంటి లోపల హాల్లో అయినా సరే ఈ వట్టివేర్లు వినాయకుడిని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. వట్టివేర్లతో తయారు చేసినటువంటి వినాయకుడు కాబట్టి చాలా మంచి సువాసన వస్తది అండి. మీలో వట్టివేర్లు కోసం తెలిసిన వారికైతే బాగా తెలుస్తుంది. వట్టివేర్లు అనేవి చాలా మంచి సువాసన అయితే వస్తాయి. మీరు కావాలి అనుకుంటే పూజ మందిరంలో కూడా ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా ఇంతే క్వాంటిటీలో వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఎంత కావాలో, ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక దీపమే పెడుతున్నాం కాబట్టి మరి అంత ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోండి. మెత్తని పోవట్లేదు చేసుకోవాలి. దీనిలో ఎవరికైనా వేశాము కదండి, మూత తీయగానే ఎంత మంచి సువాసన వస్తుంది అంటే చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంతో దీపం ఎలా పెట్టాలని చూపిస్తాను. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. ముందుకు అయితే నేనిక్కడ తీయటం ఏర్పాటు చేసుకునే, ఎందుకంటే మనం స్వామివారికి పూజ చేసి ఈ దీపం అయితే పెడతాము. అందుకని నేను ఇక్కడ పీఠమైతే ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు పీఠమైతే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ పూజ మందిరంలో మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే పీఠం ఏర్పాటు చేశాను పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టాలి, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఈ చొల్లంగా అమావాస్య రోజున శ్రీ వైద్యవీర రాఘవ స్వామి వారిని పూజిస్తున్నాం కాబట్టి ఆ స్వామివారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఆ స్వామివారు ఎలా ఉంటారు అనేది నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. స్వామివారు ఇలా శేషతల పంపి నుంచి, లేదంటే అనంత పద్మ స్వామివారి ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు అండి. ఈ స్వామివారిలు శయనించే ఉంటారు కాబట్టి ఇలాంటి ఫోటోలు ఉంటే
పెట్టుకోండి. ఇలాంటి ఫోటోలు ఏమీ మా దగ్గర లేవని అనుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు అన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు అండి. లేదంటే హౌ ఆర్ యు ఫోటో ఉన్న సరే పెట్టుకోవచ్చు. నా దగ్గర కూడా ఆ వైద్య వేరే రాఘవస్వామి వారి ఫోటో అయితే లేదండి. అందుకనే నా దగ్గర ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి శాశ్వతల పంపే ఆస్తినిలై ఉన్నటువంటి ఫోటోలైతే పెట్టుకుంటున్నానండి. విష్ణుమూర్తి రూపంలో ఏ రూపమైనా సరే మీరు పూజలు పెట్టుకుని పూసినైతే చేసుకోవచ్చు అండి. మీ పూజ మంత్రంలో ఎలగు వెంకటేశ్వర స్వామివారి ఫోటోగాని లేదంటే విష్ణుమూర్తి ఫోటో అయినా సరే ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి దగ్గర మీరు చక్కగా పూజ అనేది చేసుకుని దీపమైతే పెట్టుకోండి. ఇంకా ఈ వైద్య వేరే రాఘవస్వామివారు సకల జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు సైనించి ఉన్నటువంటి రూపంలో సోమవారం శిరస్సు కింద ఔషధాలు పెట్టి ఉంటుందండి. అనారోగ్యంతో ఉన్నవారు ఆ స్వామివారి గుడికి వెళ్లి ఆ స్వామివారికి దండం పెట్టుకుంటే చాలండి. ఎంతటి అనారోగ్యమైనా సరే తొలగా అమ్మవారి గుడికి వెళితేనే మన రోగాలన్నీ కూడా మటుమాయమవుతాయి. స్వామివారు ఉన్నటువంటి గుడిలో రోగాలను శక్తి అయితే ఉంటుందండి. అందుకని మన జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి గుడికి వెళ్లాలని అంటారండి. అయితే స్వామివారి గుడిలు అనేవి ఎక్కువగా అయితే లేవు, 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. మొదటిది తమిళనాడులోని తిరువళ్ళూరులో స్వామివారి గుడి అయితే ఉందండి. ఇంకా రెండోది నెల్లూరులో రామ్నగర్లో ఉంది. ఈ 2 చోట్ల వైద్యవీర రాఘవస్వామివారి కొలువై ఉన్నారు. మనం ఆ స్వామివారి గుడికి వెళ్లలేకపోయినా సరే మనం ఇంట్లోనే ఆ స్వామివారిని పెట్టుకుని పూసిన అయితే చేసుకోవచ్చు అండి. సోమవారం ఫోటో కూడా మీకు దొరకకపోయినట్లయితే నేను ఎట్లో కూడా స్వామివారి ఫోటో తీసి ప్రింటౌట్ తీసుకుని మీరు పూజ మందిరంలో పెట్టుకుని పూసిన అయితే చేసుకోవచ్చు అండి. చాలా పవర్ఫుల్ అండి. మన ఇంట్లో వారికి ఎవరికైనా సరే బాగకపోయినట్లయితే వారి తరపున మనమైనా సరే పూజ చేయొచ్చండి. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. ఆరోగ్యముంటే మనకి అన్ని ఉన్నట్లేనండి. అయితే ఈ పూజ 29వ తేదీన ఉదయం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం మీకు వీలైతే ఉదయం చేయండి, లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల వల్లగాని ఆటంకం వల్లగాని ఆడవారికి ఈరోజు కుదరకపోయినట్లయితే ఇంట్లో ఉన్న మగవారి చేత అయినా సరే ఈ దీపం పెట్టించడానికి ప్రయత్నించండి. అలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే అమావాస్యకి అమ్మవారికి పూజ చేసుకుని ఈ దీపం మీద పెట్టుకోవచ్చు. అయితే మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్తో మనం పిండి ప్రమిదలు చేస్తాం కదండి, అలా అయితే చేయకూడదు. ఇలా పొడి పిండి ఒక ప్లేట్లో కాని బోర్డు చేసి దాంట్లో ఆవు నెయ్యి వడ్డించాలండి. మిగిలిన ఏ నూనె వేసినా సరే ఈ పిండి పీల్చేసుకుంటుందండి. అందుకని ఆవుని మాత్రం వేయాలి. కొద్దిగా వేసుకోండి. అయిపోయినప్పుడల్లా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పువ్వువత్తులు పెట్టుకోవాలండి. కొంపవతలు అంటారు కదా, అది ఒక వద్దు తీసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఈ విధంగా దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులతో దీపాన్ని అందంగా అలంకరించే చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పిండిని ఏం చేయాలనేది చెప్తాను. అమావాస్య కదండి, అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము. అందుకని ఈ రోజున స్వామివారితో సహా అమ్మవారిని కూడా పూజించాలి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగాలి అంటే అమ్మవారి కటాక్షం తప్పనిసరిగా కలగాలి. స్వామివారు ఆరోగ్యాన్ని, అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అందుకని స్వామి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించండి. మొదటిది ఇలా స్వామివారి దగ్గర ఇలా పిండి తీపి మీదే పెట్టుకోవాలండి. ఇంకా రెండోది స్వామివారి గుడిలో ఒక కోనేరు ఉంటుందండి, అంటే ఒక పుష్కరిణి ఉంటుంది. అది చాలా శక్తివంతమైనది. ఆ పుష్కరణలో ఒక పదార్థం వేస్తే మనం కోరుకునే కోరికలు అన్నీ కూడా తీరుతాయండి. అలాగే సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. అయితే ఆ పదార్థం ఏంటి అనేది చెప్తాను. దానికన్నా ముందుగా ఆ పుష్కరిని మనం ఇంట్లోనే ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ఇత్తడి పాత్రతోగాని రాగపాత్రతోగాని ఇలా నిండుగా నీళ్లైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు అన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే తప్పనిసరిగా తులసి దళమైతే ఆ నీటిలో ఉంచండి. ఆ నీటిలో చేయి పెట్టి గంగా 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 అని 3 సార్లు ఆ గంగాదేవిని ఆహ్వానించండి. స్వామివారి గుడిలో ఉన్నటువంటి పుష్కరిని మన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాము. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్తాను. ముందుగా అయితే నేను పూజకు కావాల్సినవన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలండి. పిండి దీపం కాకుండా మామూలు దీపపు కుందులు పెట్టుకుంటారు కదా, అవి వెలిగించుకుని ముందుగా ఆది దేవుడైనటువంటి వినాయకుడికి పూజ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ వినాయకుని పెట్టుకోలేదు. మీరు అయితే తప్పనిసరిగా మీ పూజ మందిరంలో వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజ చేసుకునే తర్వాతే స్వామి అమ్మవారికి పూసిన అయితే చేసుకోండి. వినాయకుడు పూజ అయిన తర్వాత పిన్ని దీపం వెలిగించి ఆ తర్వాత స్వామివారికి ఆ కొద్దిగా అక్షింతలు స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర వేసి అగరబత్తులతో ధూపం చూపించి వామి ఇనిస్తే వస్తుందో వాళ్లు మాత్రం తప్పకుండా కడిమితే సోమవారం పూజలో పెట్టుకుని ధరించండి. అయితే ఈ కడియం కూడా ఎంతో వెయిట్ ఉండేది, ఎక్కువ డబ్బులు ఉండేది. కొనుక్కోవాల్సిన పనేమీ లేదండి. ఒక వెండి తీయగా వెండి కడియంలాగా చుట్టి మనకి మార్కెట్లో జ్యువెలరీ షాపుల్లో దొరుకుతాయండి. మీరు తెచ్చుకుని పూజలో పెట్టుకుని తర్వాత ఆ కడియాన్ని ధరించవచ్చు. అయితే
పూజలో పెట్టేటప్పుడు ఆ కడియానికి ఒక కడియం సరిపోతుంది అండి. ఆ కడియానికి కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు ఉంచి అక్షింతలు వేసి అలాగే తులసీదళాన్ని కూడా ఆ కడియం దగ్గరే ఉంచి సోమవారం పూజలో ఉంచండి. పూజ అయిన తర్వాత ఎవరైతే ఒంట్లో బాగోలేదు వారికి ఈ కడియాన్ని ధరింపచేయండి. మీకు బాగాకైతే మీరే ధరించవచ్చు, లేదంటే మీ ఇంట్లో వారు ఎవరికైనా సరే ఈ కడియం నుంచి ధరింపచేయవచ్చు. వారి తరపున మీరే ఈ కడియాన్ని పెట్టి పూజ చేసుకున్న తర్వాత వారికి వేయొచ్చండి. అయితే ఈ కడియాన్ని ఎప్పుడు వరకు ఉంచుకోవాలని అంటే మగవారైతే అలా చేతికి ఉంచుకోవచ్చండి. అదే ఆడవారికి వేస్తున్నట్లయితే ఆడవారికి మధ్యలో ఆటంకాలనే వస్తాయి కాబట్టి అంటూ ముట్టు లాంటిది ఏమి కొట్టడానికి తగలకూడదు అండి. అలాంటప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అంటే కడియం వేసుకున్న తర్వాత 3 రోజుల వరకు అలా చేతికి ఉంచుకుని తర్వాత కడియాన్ని తీసి మీ పూజ మందిరంలో పెట్టేసుకోవచ్చండి. అలా ఎంతమందికి ఆరోగ్యం బాగాకుండా ఉంటుందో అన్ని కడియాలు పెట్టుకోవచ్చండి. అయితే ఇది వెండి కడిమే పెట్టాలని ఏమీ లేదండి, రాగ కడిగి కూడా పెట్టొచ్చు. అయితే ఈ కడియం జీవితాంతం మన దగ్గర ఉంచుకోవాలంటే కాదండి. మనం మన జీవిత కాలంలో ఎప్పుడైనా ఆ వైద్యవీర రాఘవస్వామి వారి గుడ్డుకి వెళ్లినట్లయితే ఆ గుడిలో ఈ కడియాన్ని ఆ స్వామివారికి అక్కడ హుండీలో సమర్పించాలండి. అది ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చండి. మనం ఇన్ని రోజుల్లో వెళ్లాలంటే ఏమీ లేదు. మన జీవితకాలంలో ఎప్పుడైనా సరే మనమా స్వామివారి గుడికి వెళ్తామని అనుకుంటే ఆ స్వామి అంతవరకు మన పూజా మందిరంలోని ఉంచుకొని ఆ తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గుడిలో ఈ కడియాన్ని సంభవించవచ్చు. అలా మేము ఎప్పటికీ వెళ్లలేము అండి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న విష్ణువాదియాలో స్వామివారికి సమర్పించవచ్చండి. అక్కడ నుండి హుండీలో మీ దగ్గర ఉన్న ఈ కడియన్ని వేసేవచ్చు. ఇలా వేసిన తర్వాత మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ స్వామివారి మీకున్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగస్తారండి. ఎవరికైతే ఆరోగ్యం బాగోకుండా ఉంటుందా వారైతే పూజలో కడిమైతే పెట్టుకోండి, లేదంటే మామూలుగా ఈ పిండి దీపమీద పెట్టుకోండి. అయితే ప్రతి సంవత్సరం స్వామివారికి పూజ చేసుకున్నవారు అదే కడియాన్ ని ఒకసారి పాలలో శుద్ధి చేసి మళ్ళా అదే కడిగాని మీరు ఆ పూసలో ఉంచుకోవచ్చండి. లేదంటే కొత్త కడియమైనా సరే తెచ్చి మీరు పూజలు పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారి గుడిలో బలిపీఠం పైన ఉప్పు మిరియాలు వేస్తారండి. స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించి అలా ఉప్పు మిరియాలు స్వామివారికి సమర్పిస్తారు. ఉప్పు మిరియాలు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతటిని కూడా పోగొడుతుందండి. అలాగే మనం కోరుకునే కోరికలు అన్ని కూడా నెరవేరుస్తుంది. అందుకని స్వామివారి దగ్గర ఇలా ఒక చిన్న బౌల్లో కొద్దిగా కళ్ళు పేటి వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాలు కూడా దానిలోనే వేసేయండి. ఈ రెండింటిని స్వామివారి పూజలో ఉంచి స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ ఉప్పు అయితే మంచిదండి. మనం వంటల్లో వాడేది కాకుండా కొత్తగా తెచ్చుకున్న ఉప్పుగాని లేదంటే మనం ఐశ్వర్య దీపం కోసం వాడుకోవడానికి పక్కన సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ ఉప్పు అయినా సరే వేయొచ్చు. అలాగే ఇంకొక బౌల్లో కూడా కాస్త ఉప్పు మిరియాలు వేసి మన ద్వార బంధం బయట సైడ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతటిని కూడా అదిలాగేసుకుంటుంది. అమావాస్య రోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేయొచ్చండి. అంటే మనం ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడం, పిల్లలకి దిష్టి తీయడం ఇవన్నీ చేస్తాం కదండి, అవన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలు వదలడం అది చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఎవరికైనా సరే అన్నదానం చేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి వచ్చిన వారిని